ఎందుకంటే వాళ్ళ సమాజం ఎలాగుందంటే మందు పబ్లిక్, సినిమా పబ్లిక్, వీటన్నిటిలో చెడు అంటే చెడే. ముందేమన్నా కుటుంబాలు బాగు చేస్తుందా? బాగు చేయట్లేదు. సినిమాలు ఏమైనా కుటుంబాలు బాగు చేస్తున్నాయా? బాగు చేయట్లేదు. ఎన్నో చెడు కార్యక్రమాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వాటిని మాత్రం ఆపడానికి ఒక్కడికి దమ్ము చాలదు. ఇట్లాంటి సభలు ఏమైనా పెడుతుంటే వద్దు, మాకొద్దు, ఇది మతం అని వాళ్ళు కొంత అయితే, మన సేవకులను ఇక్కడ మా సంఘాలు చెడిపేస్తామని కొంతమంది అనుకుంటారు. ఈ మంచి మాటలు చెబితే ఇక్కడ ఎవరన్నా ముందు దాగే వాళ్ళు ఉండా, వ్యభిచారులు ఎవరన్నా కానండి, ఎవరు మంచోళ్ళు అయితే ఎవరు ఉండరుగా. ఇప్పుడు నా జీవితంలో నేను మందు తాగుతూ రకరకాలుగా ఉంటే ఇట్లా సభ పెట్టేసి తెరల మీద వేస్తే లోకన్నయ్య గారి ద్వారాగా ఇదిగో అనేక మంది సంఘస్థుల ద్వారాగా మారాం. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మారినోళ్లే. ఇట్లా సభలు పెట్టడం వల్ల మంచిదా చెడా? వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అంతే తప్ప ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో సంఘం పెట్టేసేసి ఇక్కడ ఏదో నలుగురులాగా మళ్ళీ సంఘం అట్లా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మంచి చెడులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు అన్ని మంచి చేశాడు. ఆ మంచి చేసిన వాటిని మనిషి ఏం చేశాడు? చెడుగా మార్చాడు. చెడిపోయిన ఈ సమాజానికి మంచి చేయడానికి ఎంతో కష్టపడి ఎంతో రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళకోనో మనస్తాపాలు, ఎవరు టయానికి రాపోవటాలు, ఎవరు వచ్చి కూడా సరిగా వినపోవటాలు, ఇట్లా ఎన్నో చూసినప్పుడు దేవుడు బాధపడతాడు, చేసేవాళ్ళు బాధపడతారు. కనుక